అల్లూరు జిల్లాలోని రాజేంద్రపాలెంలో గల కేజీబీవీ పాఠశాలల్లో సరుకులు తరలిస్తూ ఎస్ఓ పరిమళ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా సర్వశిక్ష అభియాన్ అధికారి స్వామినాయుడు విచారణకు ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం జిల్లా జేసీడీఓ అధికారి కల్పన పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని విడివిడిగా విచారించారు. విద్యార్థులకు అందాల్సిన సామాగ్రి అంతా బయటకు తరలిపోతున్నట్టు వారు ఆరోపించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ అక్రమం జరిగింది, లేకపోతే సరుకులన్నీ బయటికి మార్కెట్లోకి గుట్టురట్టు అవుతుంది అని చెప్పేసి ఏవేవో రాస్తున్నారు. అదంతా కూడా అవాస్తవం అండి. వాస్తవం ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే సరుకులు రానటువంటి సమయంలో మనము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి షాప్ నుంచి వెండర్ అనుమతితో మనం కొన్ని సరుకులు తీసుకొస్తున్నాము. వాటిని మనం మళ్ళీ రీప్లేస్ చేసేస్తున్నాం. ఆ రీప్లేస్ చేసేటువంటి టైంలో మరి అది ఎందుకు వైరల్ అయిందో తెలియదు. కానీ ఇక్కడైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదని చెప్పి నేను మీడియా వారికి అలాగే అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నిన్న పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా సమగ్ర శిక్ష ఏపీసీ గారు స్వామినాయుడు గారు ప్రాథమిక విచారణ చేయడం కోసమని నన్ను పంపించారు. సో ఈ క్రమంలో నేను పిల్లల్ని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ని, ఎవరైతే కిరాణా దుకాణదారుడు అంటున్నారో అతన్ని ఎవరైతే పట్టుకున్నామంటున్నారో వీళ్ళందరి దగ్గర నుండి సమాచారం అనేది సేకరించి కూలంకషంగా అది నేను మా పై అధికారులకి అప్పచెప్తానండి. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలోనే కేజీబీ స్కూల్, కస్తూర్బా స్కూల్ అనేది ఉంది. అందులో పిల్లలు, తల్లిదండ్రులు, పేరెంట్స్ అంతా నాకు చైర్మన్ గా పెట్టడం కూడా జరిగింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇలాగా గతంలో కూడా జరిగింది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఇలా జరుగుతుంది అనేది నాకే తెలియదు. ఊర్లో ఉన్నాను కానీ ఇక్కడ ఇలా జరుగుతుందా అనేసి నేను ఇక్కడ కాపు కాసుకొని అయితే కూర్చోలేను. ఇప్పుడు ఏంటంటే పేపర్ స్టేట్మెంట్ ద్వారాగా చూసి నేను స్కూల్ కి రావడం జరిగింది. కానీ ఇప్పుడు మేడం ఇప్పుడు ఒక అతను ఇలాగ చెప్పారు కదండి, గోకర్ చిన్నారావు గారు, ఇలా మేడం అడిగితే ఈ సరుకులు ఎలా వెళ్ళాయో నాకు తెలియదు అనేసి అంటున్నారు. కానీ ఈ సరుకులకి బాధ్యత ఎవరంటారు? వంట కుక్కులు అంటారా, మేడం అంటారా అనేది పూర్తిగా సస్పెండ్ లో ఉంది. మేడం అయితే నాకు సంబంధమే లేదు అనేసి అంటుంది. కాబట్టి దీనిపై వంట కుక్కుల మీద కూడా, ప్రిన్సిపల్ మేడం మీద కూడా సరైన చర్యలు తీసుకోవాలనేసి నేను పిఓ గారికి, కలెక్టర్ గారికి నేను కోరుకోవడం జరుగుతుందండి. అయితే నిన్న జరిగిన విషయం అయితే చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రభుత్వానికి ఏదైతే కస్తూర్బా స్కూల్కి, గిరిజన మహిళలకి, పిల్లలకి వాళ్ళకి వచ్చే సామాగ్రి మొత్తం అంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తిని మరి ఎస్ఓ గారు మరి అమ్మేయడం అనేది ఎంత దారుణమైన పని. పగల 4 టైంలోనే డైరెక్ట్ గా బల్లి మీద తీసుకుపోయి మరి అమ్మేస్తా ఉన్నారు. దసరా టైంలో కూడా రైస్ పట్టుకునేటప్పుడు కూడా తెల్లవారుజాము 4 గంటలకు నేను పట్టుకోవడానికి వెళ్తే నా మీద బండి మీద కూడా గుద్దేయడానికి ప్రయత్నాలు చేశారు. మరి ఇటువంటి వ్యక్తికి ఈ రోజు ఇలాంటి స్కూల్ కాడ ఉండడం వల్ల ఈ రోజు మా గిరిజన పిల్లలకి ఎటువంటి ఫుడ్ కూడా సరైన పెట్టలేని ఇది వస్తా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. లేదు అనుకుంటే మేము డైరెక్ట్ గా కలెక్టర్ గారికి, పిఓ గారికి, అవసరమైతే కమిషనర్ దృష్టిలో కూడా పెట్టవలసి వస్తుంది. పిల్లల తల్లిదండ్రులతో ఇంకా మిగతా ప్రజలతో కూడా మేము న్యాయ పోరాటానికి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వీడికి మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసిన బాధ్యత అయితే మరి ఈ రోజు అధికారులకి చెప్పదలుచుకున్నాం. అయితే నిన్న జరిగిన విషయం అయితే చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రభుత్వానికి ఏదైతే కస్తూర్బా స్కూల్కి, గిరిజన మహిళలకి